ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము గమనించినట్లయితే దేవుని ఎడల అద్భుతమైనటువంటి అపారమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్న నోవాహు జీవితం మన ముందు ఉంచబడుతూ ఉంది. విశ్వాసం అంటే కంటికి కనిపించినవి ఉన్నాయని నమ్మడమే. మానవులమైన మనకైతే అన్ని సందేహాలే. అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టినట్లు ఉంటుంది మన పరిస్థితి. విచిత్రం ఏంటంటే అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, నమ్మవలసిన వాటిని మాత్రం ఎంతి పరిస్థితిలోనూ నమ్మం. అది మానవుల యొక్క పరిస్థితి. అయితే నోవాహు జీవితంలో అట్లాంటి వాటిని మనం ఎన్నడూ కూడా చూడలేం. నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు కురవడం చూడలేదంట. అయినా సరే దేవుడు ఏకరీతిగా 40 రాత్రులు పగళ్ళు ఆకాశము నుండి వర్షం కురుస్తుంది అని చెప్పినప్పుడు ఎంత మాత్రము సందేహించక దేవుని మాటను విశ్వాసం ఉంచి ఓడను నిర్మించినట్లుగా మనం చూడగలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఇది ఎలా సాధ్యమో అని దేవునిని ప్రశ్నించలేదు. ఓడను సిద్ధం చేసుకో అని కొలతలు కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఈ ఓడను నిర్మించటానికి నాకంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని దేవునిని ప్రశ్నించదో లేదు. దేవుడు తన పని తాను చేసుకుంటాడని దేవుని యందే విశ్వాసం ఉంచాడు. కాబట్టే జలప్రళయం తర్వాత యావత్ భూమిని నోవాహు స్వతంత్రించుకోగలిగాడు. 120 సంవత్సరాల జలప్రళయం గురించి దేవుని ఆత్మ ప్రకటిస్తూ ఉంటే ఆ రాత్రి హృదయాలు స్పందించలేదు. అంతేకాదు అతని విశ్వాసం అతన్ని ఒక పిచ్చివాడిగా చేసేసింది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అతన్ని గేలి చేసేవారే. అప్పుడు కూడా అతన్ని విశ్వాసం పట్ల అతనికి ఎలాంటి సందేహము రాలేదు. దానికి కారణం దేవుడు చేయబోయేది ముందే చెప్తాడు, చెప్పింది తప్పక చేసి తీరుతాడు, తన కుటుంబాన్ని రక్షిస్తాడు. ఇదే నోవాహు యొక్క విశ్వాసం. ఆ విశ్వాసమే నోవాహు కుటుంబాన్ని రక్షించగలిగింది. ఆ విశ్వాసమే లోకము మీద నేరస్థాపన చేయగలిగింది. అదే విశ్వాసం అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగిందని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు విశ్వాసం అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. అయితే మన విశ్వాసం కనీసం మనలను రక్షించగలుగుతుందా? అవిశ్వాసముగానే ఉంచుతూ ఉందా? మన జీవితంలో ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నామంటే దానికి కారణం మనము దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచలేకపోతామే. ప్రతి పరిస్థితి యందు, ప్రతి స్థలమందు, ప్రతి సమయంలో కూడా దేవునిపై పూర్తిగా ఆధారపడినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవించగలం. మన కుటుంబము అనుభవించగలదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే మన జీవితము వ్యర్థమే. కాబట్టి ఆయనపై పూర్తిగా ఆధారపడదాం, ఆశీర్వాదాలను అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఎంత అద్భుతమైన మాటలు మాకు మీరు తెలియచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీ శక్తి, మీ బలము మాకు అనుగ్రహించి మేము అనుదినము కూడా మా జీవితంలో నూతన పరచబడటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మీ వాక్యానుసారముగా మేము నడుస్తూ
నోవాహు వలె అపారమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండటానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.